కాకినాడ జిల్లా వ్యాప్తంగా బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. వాతావరణ శాఖ అంచనాల మేరకే వర్షాలు కురుస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. విద్యార్థులు పాఠశాలలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు. గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వీస్తున్నాయి. తీర ప్రాంతంలో మత్స్యకారులు వేటకు వెళ్లకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. బోట్లు లంగర్ వేసి మత్స్యకారులు ఇళ్లకే పరిమితమయ్యారు. 2 రోజుల పాటు వర్షాలు ఉంటాయని జిల్లా అధికార యంత్రాంగం హెచ్చరించింది. రైట్, ఇక వెదర్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబశివ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రైట్, సాంబశివ చెప్పండి. థ్యాంక్ యూ సంజన. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా గత 3 రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి. మొన్న అయితే అతి భారీ వర్షం కురుస్తుంది. నిన్న మాటి మాత్రం తేలికపాటి చినుకులపాట. ఈ రోజు బుధవారం ఉదయం నుంచి కూడా అతి భారీ వర్షాలు పడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇలాంటి నేపథ్యంలో జిల్లాలో ఈ రోజు జరగాల్సిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని పూర్తిగా రద్దు చేయడం జరిగింది. చివరికి ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా వర్షపు నీరు వచ్చి చేరింది. ప్రస్తుతం జిల్లాలో వరి పంట ఖరీఫ్ కు సంబంధించి అంకురం దశ నుంచి పిలకలు వేసే దశలో ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో అంకురం దశలో ఉన్న వాటికి పర్వాలేదు, కానీ ముందుగా వేసిన పొలాలు అయితే నీట మునిగి కుళ్ళిపోయే ప్రమాదం ఉందని వ్యవసాయ శాఖ కూడా హెచ్చరించింది. జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత 15 రోజులుగా పాటు పడుతున్న వర్షాలు వరదల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడిప్పుడే ఆ ఇబ్బందుల నుంచి తేరుకుంటున్న పరిస్థితుల్లో 3 రోజులుగా వర్షాలు పడటం, బుధవారం అతి భారీ వర్షాలు పడటంతో జనజీవనం స్తంభించిపోయింది. పలు చోట్ల విద్యుత్ స్తంభాలు పై చెట్ల కొమ్మలు పడడంతో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అదేవిధంగా కరెంటు సరఫరా లేకపోవడంతో మంచినీటి సరఫరా కూడా నిలిచిపోయింది. విద్యార్థులు విద్యా సంస్థలకు వెళ్లేందుకు ఎందుకంటే తెల్లవారుజాము నుంచి వర్షం పడడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మధ్యలో కొంతసేపు తెరిపినిచ్చినప్పటికీ తిరిగి ఇప్పుడు మళ్ళీ జల్లులతో వర్షం ప్రారంభమైంది. ఈ వర్షాల వల్ల పొలాలతో పాటు వాణిజ్య పంటలు, ఉద్యాన పంటలు కూడా ఇబ్బందులు ఏర్పడతాయని జిల్లా అధికారులు హెచ్చరించారు. మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్లకుండా మత్స్యశాఖ అధికారులు తీర వెంబడి పహారా కాస్తున్నారు. కాకినాడ జిల్లా తుని మండలం తొండంగి నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది వరకు కూడా తీర ప్రాంతంలో ఎవరు వేటకు వెళ్లకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. బోట్లన్నీ కూడా లంగరేసి మత్స్యకారులు ఇళ్లకే పరిమితమయ్యారు. మరో 2 రోజుల పాటు వర్షాలు అధికంగా ఉంటాయి. అదేవిధంగా ఎక్కడైతే తూర్పు గోదావరి జిల్లాలో జల ప్రాంతాలు ఉన్నాయో, జలాశయాలు ఉన్నాయో అక్కడికి ఎవరు వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే గతంలో ఏలేసిన జలాశయం పొందడంతో అక్కడ ఇప్పటికే ఇరిగేషన్ అధికారులు ప్రత్యేక చర్యలు పెట్టారు. సిబ్బందిని నిఘా పెట్టారు. ఇన్ఫ్లో ఎంత వస్తుంది, అవుట్ఫ్లో ఎంత వస్తుంది కూడా ముందు జాగ్రత్తగా గమనిస్తున్నారు. అంటే ఈ వర్షాల వల్ల నీరు పెరిగినప్పటికీ అవసరమైతే పైనుంచి పడే వర్షాల వల్ల నీరు వస్తే గతంలో తరహా లేకుండా పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆదేశాలతో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. మొత్తం మీద ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా భారీ వర్షాలతో అతలాకుతలమైంది. ద్విచక్ర వాహనాలు, ఆటోలు కూడా రోడ్డు మీద రావడం లేదు. అప్పుడప్పుడు బస్సులు, ఆర్టీసీ బస్సులు, కారులు మాత్రమే ప్రయాణికులు వెళ్తున్నారు. ఈ వర్షం వల్ల చిరు వ్యాపారులు కానీ, కూలీలు కానీ ఉపాధి కూడా లేకుండా పోయిందని వాపోతున్నారు. మరో 2 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని జిల్లా అధికార యంత్రాంగం హెచ్చరించింది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ సాంబశివ.